అల్లు అర్జున్ సుకుమార్ల పుష్ప 2 సినిమా నార్త్ ఇండియాలో మొదటి రోజు కలెక్షన్స్, వరల్డ్ వైడ్ మొదటి రోజు కలెక్షన్స్ పై చాలా ఊహాగానాలు, అంచనాలు వచ్చాయి. ఇక అందరి అంచనాలను నిజం చేస్తూ పుష్ప 2 డే రికార్డ్ 1లను బ్రేక్ చేస్తూ దూసుకుపోయింది. నార్త్ ఇండియాలో ఇప్పటి వరకు మొదటి రోజు కలెక్షన్స్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం షారుఖ్ ఖాన్ జవాన్. తాజాగా ఆ రికార్డును పుష్ప 2 బ్రేక్ చేసింది. జవాన్ సినిమా నార్త్ ఇండియాలో మొదటి రోజు 65 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును పుష్ప 2 చిత్రంతో ఒక హిందీయేతర హీరో బ్రేక్ చేయడం అనేది విశేషం. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఆల్ టైమ్ రికార్డును డబ్బింగ్ సినిమా వద్ద బద్దలు కొట్టే అవకాశం ఉందని పుష్ప 2కి ముందు వరకు ఎవరూ ఊహించి ఉండరు. బాలీవుడ్ బాద్షానే ఢీకొట్టే సత్తా ఆ బాలీవుడ్ హీరోలకే ఉందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు తన డబ్బింగ్ సినిమాతో జవాన్ రికార్డును అల్లు అర్జున్ బ్రేక్ చేసిన తీరుకు బాలీవుడ్ వర్గాల వారు సైతం ముక్కున వేలేసుకొని ఉంటారు. నార్త్ ఇండియాలో పుష్ప 2 హిందీ డబ్బింగ్ వర్షన్ మొదటి రోజు 72 కోట్లు నమోదు చేసినట్లుగా బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్స్కర్ ప్రకటించారు. అల్లు అర్జున్ కేవలం నార్త్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో అత్యధిక మొదటి రోజు వసూళ్లను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ మొదటి రోజు వసూళ్ల విషయంలో రికార్డులు నమోదు అయ్యాయి. పుష్ప 2 మొదటి రోజు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్లు నమోదు కావడం ఖాయం అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. కాస్త అటు ఇటుగా అంత భారీ మొత్తంను పుష్ప 2 సొంతం చేసుకున్నట్లుగానే సమాచారం అందుతోంది. అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. సినిమాకి వస్తున్న వసూళ్లు ఒకవైపు అయితే, సినిమాలోని అల్లు అర్జున్ నటన, రష్మిక మందాన అందం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సుకుమార్ దర్శకత్వం, జాతర ఎపిసోడ్ ఇలా దేనికి అదే అన్నట్లుగా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పుష్ప సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 కోసం అంతకు ముందు రెట్లు కష్టపడ్డాడని అద్భుతమైన నటనతో మెప్పించారు. జాతర ఎపిసోడ్లో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా మరోసారి ఆయనకు జాతీయ అవార్డు దక్కే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది.